డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో డిసీజ్ ఫ్రీ లైఫ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని చిన్నప్పటి నుంచి విన్నాం. కానీ ఎప్పుడు మహాభాగ్యం అవుతుంది? అసలు ఆ డిసీజ్ వచ్చిందని ఎలా తెలుసుకుంటాం? రైట్, ఆ డిసీజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తామా? మనం స్టార్టింగ్ నుంచి ఏ టెస్ట్లో ఏది తేలంది కొన్ని రోజుల తర్వాతనే మనకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకని? ఇవన్నీ అద్భుతంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఈ డిసీజ్ ఫ్రీ లైఫ్తో జీవించడానికి ఏమేం ప్రాక్టీసెస్ చేయాలో కూడా అవి వీలైనంత ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేపించేటువంటి అవకాశం ఉంది ఈ ఎపిసోడ్ ద్వారా. వారు ఈ జ్ఞానం అందించడానికి సిద్ధంగా ఉన్నవారే 30 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేశారు. 30 టైమ్స్. ఒక్కసారికే మనం వింటున్నాం గ్రేట్ అని, కానీ 30 సార్లు అంతటితో ఆగల 30 పుస్తకాలు రచించారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి జ్ఞానం స్ప్రెడ్ చేయడానికి వారు ముందుంటారు. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా వారు 60+ అయినా కూడా ఇప్పుడు కూడా ఎంతో మందిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రిపేర్ చేయిస్తారు. ఇది చూస్తూ ఉండండి, వారు మీకు చాలా అద్భుతమైన విషయాలు అందించబోతున్నారు. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. సార్, డిసీజ్ ఫ్రీ లైఫ్ అన్నారు కదా, ఫస్ట్ అసలు డిసీజ్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పి అసలు డిసీజెస్ ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి సార్? ఫస్ట్ డిసీజ్ అంటే డిఐఎస్ ఈజ్ని మనం ఒకటి కలిపాము, డిసీజ్ అయిపోయింది. అది యాక్చువల్లీ ఈజ్గా లేకపోవడం, ఈజ్ లేకుండా డిసీజ్ ఒకటి కలిపాము మనం. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్కంఫర్టబుల్ లైఫ్ ఎప్పుడు మనం లీడ్ చేయము, కంఫర్టబుల్ లైఫే చేస్తాం ప్రతి ఒక్కటి. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ నుంచి మొదలైతే మొబైల్ సిస్టమ్ నుంచి మొదలైతే ఈ అన్నీ ఎంత కంఫర్ట్ జోన్ అయిపోతుందండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత మనుషులు అన్కంఫర్టబుల్ లీడ్ చేయగలుగుతారు. ది కాంట్ బేర్ అంత కంఫర్ట్ లీడ్. లిఫ్ట్ ఉందా మంచిగా ఎక్కుతారు. సో ఈ దాంతో మనకు అన్కంఫర్టబుల్ లోపల అది మీకు కంఫర్ట్ ఉండొచ్చు, బయట కంఫర్ట్ కనబడుతుంది, కానీ లోపల పెరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఐడెంటిఫై అవుతుంది? ఓ రోజు ఈ పెయిన్, ఆ పెయిన్, కడుపు నొప్పు, ఏదో ఇంకే బ్యాక్ పెయిన్, ఏదో అక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న పెయిన్స్ అయితే ఓకే నార్మలే ఉంటాయి. కొన్ని సీరియస్ పెయిన్స్ ఉంటాయి, ఆ డిసీజ్కి సంబంధించిన బ్యాక్ పెయిన్ అని కంటిన్యూస్ వస్తుంది అనుకో. కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, బ్యాక్ ఎన్ని కావచ్చు, స్పైనల్ కావచ్చు, L1, L2, L3 వాళ్ళు డిఫిషియన్సీ ఉండొచ్చు, ఏదైనా సరే. సో ఇవన్నీ ఏంటంటే మనం ఐడెంటిఫై చేయడం అంటే దానిపైన అసలు ఎక్సర్సైజే మనం చేయం కదా. సో న్యాచురలీ అది మనము తిండి కూడా అని కరెక్ట్ కాదు. ఎన్ని డిఫిషియన్సీ ఉన్నాయో ఫుడ్లో మనకు తెలియదు, మనం తినేస్తాము. సో వీ డోంట్ క్యాలిక్యులేట్ అట్ ఆల్. విటమిన్స్, మినరల్స్ ఏం క్యాలిక్యులేట్ చేయము. సో అలాగా వీఆర్ గోయింగ్ జస్ట్ లైక్ దట్. ఓకే, ఒకరోజు తెలిసిపోతుంది. చిన్న ఏజ్ మీరు అనుకుంటారు ఒక ఏజ్ వచ్చిన తక్కువ డిసీజ్ వస్తాయని కూడా కాదు. ఎనీ ఏజ్ ఇట్ విల్ కమ్, ఎప్పుడైనా రావచ్చు. సో అందుకోసము మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిసీజ్ రాకుండా ప్రొటెక్షన్ చేసినంటే రోజు మనం ఒక ఎక్సర్సైజ్లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇవి ఎలిమినేట్ అయిపోతుంది. సో ఒక పొల్యూటెడ్ వాటర్ని ప్యూరిఫై చేయాలంటే ఏం చేయాలి? బాయిల్ చేయాలి, ఉడకబెట్టేసేయాలి, బాయిల్ చేయాలి, సింపుల్ అయిపోతుంది అంట. అలాగా దేర్ ఇస్ సో మెనీ సింపుల్. మీరు అడిగిన క్వశ్చన్కి దేర్ డెఫినెట్లీ ఇంకా సార్, ఇప్పుడు ఎక్కువ మంది యువత ఎదుర్కొనేది ఓబిసిటీ ప్రాబ్లం, తర్వాత గ్యాస్ట్రిక్, తర్వాత బ్యాక్ పెయిన్, హెవీ డ్రైవింగ్, ప్లస్ ఐ సైట్ ప్రాబ్లం, హెడేక్, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇవి జస్ట్ సిమ్టమ్సా? ఒక డిసీజ్ తెలుసుకోవాలి. ఇట్ లీడ్స్ టు డేంజరస్ డిసీజ్, ఈవెన్ డెత్ ఆల్సో ఇట్ విల్ కమ్. రైట్. సో ఓన్లీ ఒబిసిటీ అంటే జస్ట్ మీరు డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. అది ఎన్ని డిసీజ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే రోజు రోజుకి మీరు దాన్ని పెంచినట్టే ఉంటుంది. మనం దాని గురించి ఆలోచన పెట్టకపోతే ఇప్పుడే అందుకోసం మెడికల్ ఆల్సో హైట్ ప్రకారంగా, ఏజ్ ప్రకారంగా వాళ్ళ వెయిట్ ఉండాలనేసి సర్టిఫై కూడా చేసింది. ఆ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పెట్టుంటే టెంపరేచర్ ఎట్లా థర్మోమీటర్లో 101, 100 ఉన్నాయి, అన్నిటికీ ఫీవర్ ఉన్నది అనుకుంటారు కదా. సో అలాగనే దెర్ ఈజ్ ఆల్సో సిస్టమ్ ఇన్ దిస్. వెయిట్లో కూడా సిస్టమ్ ఉంది, ఒబిసిటీ అని. సో హెడేక్స్ కూడా ఓవర్ స్ట్రెయిన్ చేసినా,
వాళ్ళ వీక్నెసెస్ ఉన్న ఐసైట్ ఉన్నా కూడా హెడేక్ వస్తుంది. లాట్ ఆఫ్ హెడేక్కి చాలా ఉన్నాయి అనుకో. ఐసైట్ ఉందంటే డెఫినెట్లీ కంటిన్యూస్ ఓవర్ నైట్ యూనో మొబైల్స్ అయినా సరే, ఈవెన్ వర్క్ చేసినా కూడా యూనో దే హ్యావ్ డిఫిషియన్సీ ఆల్సో దేర్. ఇక హియడిటీతో కూడా వస్తుంది అది. సో మెనీ మనకు తెలిసిపోయిన తర్వాత తెలిసింది ఈరోజు మనకు ఇది ఉంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒబిసిటీ ఉంది, ఉన్నదన్నప్పుడు వెయిట్ ప్రకారంగా మనం అకార్డింగ్ టు ద మెడికల్ వెయిట్స్ ఆ ప్రకారంగా మనం చేయాలంటే కొన్ని ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేయాలి. దే హ్యావ్ టు రన్నింగు, వాకింగు, కొన్ని డైట్ మెయింటైన్ చేయాలి. అది ఫ్యాట్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. దాంట్లో ఎంత ఫ్యాట్ ఉన్నది, మన బ్లాకేజ్ ఏమైనా ఉందా లోపల. సో ఆల్ దోస్ థింగ్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం ఈజీ టు నో. ఒకసారి 1 కిలోమీటర్ జాగింగ్ చేసినప్పుడు తెలిసిపోతాయి ఏ స్టేజ్ ఉన్నాడో. సో నేను అట్లా క్యాలిక్యులేట్ చేస్తాను. లెబరల్ టెస్టింగ్ ఇస్ సంథింగ్ ఎల్స్. లెబరల్ టెస్టింగ్లో మీకు బ్లడ్ స్కానింగ్ ఇది అది మొత్తం టోటల్ మెడికల్ టెస్టింగ్ ఈజ్ డిఫరెంట్. హెల్త్ వైజ్ హెల్త్ చెకప్ అంటారు. అది బాడీ చెకప్ ద్వారా చెప్తారు. అది కాకుండా మనం ఈజీగా ఇది ద్వారా మీరు డాక్టర్ డయాగ్నోసిస్ చేసినట్టు మీరు బాడీ చెకప్ ఇంతసేపు రన్నింగ్ చేయగలుగుతున్నాం లేదా, అది ఉంది అని చెప్పేది. ఏ కెపాసిటీ ఉంది అని మొత్తం తెలిసిపోతుంది. మజిల్ కెపాసిటీ ఎంత ఉంది, లిగమెంట్స్ ఎంత ఉంది, వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఏమైనా గిడ్డినెస్ వస్తుందో వాళ్ళన్నీ తెలిసిపోతుంది మనకు. దాంతో మనం క్యారీ ఆన్ చేసేసుకుంటే కొన్ని రోజులలో ఒక 6 months to 1 year లోపల ఆ ఒబిసిటీ అనేది తక్కువైపోతుంది. ఒబిసిటీ అంటే ఓవర్ వెయిట్. దే హ్యావ్ టు మెయింటైన్ ఒక స్పెసిఫిక్ మెయింటైన్ చేయాలి, మజిల్ వెయిట్ చేయాలి. దాని తర్వాత ఇట్ క్యారీ ఆన్. ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఒకసారి కంట్రోల్ ఏంటంటే మళ్ళీ తింటూనే ఉంటాం కదా. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. ఎప్పుడన్నా ఇన్ని క్యాలరీస్ అని మనకు అప్రాక్సిమేట్లీ 2000 క్యాలరీస్ మనం తినాలని ఉండేది. ఎవరైనా క్యాలిక్యులేట్ చేస్తాను, నోబడి క్యాలిక్యులేట్. ఎట్లా పడితే అటు ఎన్నిసార్లు తింటావు బాబు అంటే ఏవో తెలియదు నాకు. 3 times కావచ్చు, 4 times కావచ్చు. ఎవరైనా ఆఫర్ చేస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. సో దే డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ఇట్. అది కంట్రోల్ లేనప్పుడు ఎక్సర్సైజ్ అయితే కంట్రోల్ ఉంది మన చేతిలో. 1 hour 1.5 hour చేయగలుగుతాం. సో 24 hours 1 hour చేయగలిగితే మంచిదే కదా. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫుడ్ మీద కూడా కంట్రోల్ వస్తుంది అంటే సార్, ఎంత తీసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుందా? లేదు, ఎక్సర్సైజ్ చేస్తుంటే మనకేంది ఎంతైతే తింటో అది కరిగిస్తావు కదా. అచ్చా, కరిగిపోతా ఉంటుంది ఎక్సర్సైజ్. మజిల్ కి కన్వర్ట్ అవుతుంది. అది ఫ్యాట్ ఇంటూ ఫిట్ అవుతుంది, ఫిట్నెస్ అయిపోతుంది. ఎనర్జీగా అట్లా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ బికమ్స్ ఫిట్. ఓ వావ్. సో అందుకే ప్రతి యువత ముందు వాళ్ళ ఫిట్నెస్ మీద పెట్టాలి. ఓవర్ అంటే ఇక కొంతమంది ఓవర్ అంటే 4000-5000 క్యాలరీ తిన్న వాళ్ళకే చెప్తాం అనుకో. బట్ అదర్వైజ్ అది తక్కువ కాకపోతే ఎక్సర్సైజ్ చేసినా కూడా తక్కువ లేదంటే ఇక అది క్యాలరీస్ మోర్ అండ్ మోర్ అది తెలిసిపోతుంది. యు ఆర్ ఈటింగ్ మోర్ దాన్ ద ఎక్సర్సైజ్, మోర్ దాన్ యువర్ బర్నింగ్, యు ఆర్ ఈటింగ్ ఇట్. అంతే కదా. ఇప్పుడు ఎంతెంత కలెక్ట్ చేస్తున్నావో యువర్ రెడ్యూసింగ్ ఇట్ తక్కువ అనుకో, న్యాచురల్ అది ఇంక్రీజ్ అవుతాయి కదా. కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఓవర్గా అన్ని హెవీ ఫ్యాటీ తీసుకుంటే బాడీ బిల్డింగ్ చేస్తుంటారు సార్. దాని యూజ్ యాక్చువల్లీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బాడీ మన వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఇది తక్కువ కాదు, ఇట్ విల్ ఇంక్రీజ్ ఇట్. మజిల్ సైజ్ వరకు మామూలుగానే ఉన్నాడు, గుడ్ సైజ్ ఉన్నాడు. సో దాంట్లో ఇంకా మజిల్ ఎవరు ఓడే పెడుతున్నాడు. అందుకోసం నేను జనరలీ అడ్వైజ్ చేయాలి, స్కిన్నీ పీపుల్కి వెయిట్ లిఫ్టింగ్ చేయండి అని చెప్తాను. స్ట్రెంత్ కావాలంటే చేయండి అని చెప్తాను. మా దాంట్లో ఉంది మార్షల్ ఆర్ట్స్లో ఏం చేస్తాము, పంచ్ స్పీడ్ కావాలంటే వెయిట్స్ పట్టుకొని 1 kg పెట్టుకొని 1000 పంచులు చేయని చెప్తా, 1000 kicks చేయని చెప్తాను లెగ్ వెయిట్స్ కట్టుకొని. సో అది ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ స్పోర్ట్స్కి స్పెసిఫిక్ టైంలో ఒక 2 days 3 days వీక్ చేయిస్తారు మంది. దట్స్ వాట్ స్పెసిఫిక్. అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. So muscle building is not necessary for the people who are overweight already ఉన్నాడు. ఆయన కొంచెం ఫస్ట్ దాన్ని రిడక్షన్ చేయాలి బాడీని. చేసిన తర్వాత అప్పుడు యూ పుట్ మజిల్ ఓవర్ ఇట్, దెన్ ఇట్ లుక్ నైస్. అది ఆ ఫైట్లో ఇఫ్ యూ ఆర్ మేకింగ్ మోర్ సైజ్ అనగానే ఇంకా ఈ లుక్స్ ఓవర్వెయిట్ చాలా కనబడతాడు. అది ఓకే. సో యూ హ్యావ్ టు కంట్రోల్ దట్ వన్. డన్. ఓవర్ వెయిట్కి చెప్పారు సార్. తర్వాత మేజర్గా గ్యాస్ట్రిక్ ఇష్యూ. ఇప్పుడు చాలామంది టైం ఇవి లేకుండా యువత, ఉద్యోగస్తులు ముఖ్యంగా జాబ్ చేస్తున్న యూత్ టైం పాటించకపోయి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తుంటాయి. దాన్ని ఎలా అనుకుంది 3 times a week 3 times a day తిన్నప్పుడు మధ్యలో ఏంటంటే ఆ గ్యాప్లో తినొద్దు. ఒక లంచ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఓన్లీ లిక్విడ్స్ తాగాలి. లంచ్ చేసిన తర్వాత లిక్విడ్స్ కంటిన్యూ దాన్ని మిషన్ చేయొద్దు. ఏదంటే చేస్తున్నా స్టమక్ అబ్నార్మాలిటీస్ అయిన తర్వాత డిఫరెంట్ ఇక వస్తాయి. అల్సరు అనేది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఐ డోంట్ అడ్వైజ్ ఒక ఫుడ్ నుంచి ఇంకో ఫుడ్, బ్రేక్ఫాస్ట్ లంచ్ టు డిన్నర్ మధ్యలో
యూ షుడ్ నాట్ ఈట్, ఓన్లీ డ్రింకే చేయాలి. ఆల్మోస్ట్ జ్యూసెస్ వాటర్ బెటర్ నేను అడ్వైజ్ చేస్తాయి. ఇక లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, దానికి సౌండ్స్ ఉన్నాయి, బ్రీతింగ్ లెగ్ వెయిట్ దానిపైన వెయిట్ పెట్టుకొని బ్రీత్ అవుట్ చేసేట్టు ఉన్నాయి దాంట్లో. వెయిట్ పెట్టి వెయిట్ పెట్టుకో మామూలుగా ఏమన్నా సౌండ్స్ సౌండ్స్ కూడా చేయొచ్చు. అప్పుడే స్టమక్ ఇటు ప్రెస్ చేసుకుంటే సౌండ్స్ ఇవ్వాలి, ఊ అని సౌండ్ ఇవ్వాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఇటు ఈ బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ ఈ మన బోన్ స్టమక్ దగ్గర ప్రెస్ చేసి రిబ్ బాక్స్ ఉంది, రిబ్ బాక్స్ మధ్యలో ప్రెస్ చేసి సౌండ్ ఇవ్వాలి. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ స్టమక్. ఆ సౌండ్ జనరల్లీ ఇది ఏన్షియన్స్ నుంచి వస్తుంది, 5,000 years నుంచి నడుస్తుంది. సో ఇక అంతే. ఇప్పుడు అది నాలెడ్జ్ అన్ని ఇప్పుడు మనం ఇవన్నీ ఏన్షియంట్ థెరపటిక్ ఎక్సర్సైజ్, మెడిసినల్ ఎక్సర్సైజ్ అంటారు ఇవి. దట్ ఈస్ సో ఇది ఈ అల్సరు, ఈ స్టమక్ అప్సెట్ అయ్యి అన్ని ప్రాబ్లమ్ ఎప్పుడైనా మనం కరెక్ట్ చేయాలి. బావల్ షుడ్ బి క్లీన్ ఆల్వేస్. జనరల్లీ ఏంటంటే వాటర్ తాగరు, దాంట్లో మనము అల్లము నిమ్మకాయ ఇది వేడి చేసుకొని మార్నింగ్ పూట లాట్ ఆఫ్ మార్నింగ్ డ్రింక్ కొంచెం తాగుతా వేడివేడిగా. సో అట్లీస్ట్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ బావెల్స్ అనమాట. బట్ జనరలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము ఏం చేస్తాం, మా స్పోర్ట్స్లో ఏం చేస్తామంటే ఒక స్పూన్ తేనె వేసి ఒక గ్లాస్లో లైమ్ పిండేసి ఎనర్జీ డ్రింక్లో పనిచేస్తుంది. అది వేడి ఉంటాయి మా నీళ్ళు. ఇవి కూడా అంతే. వాళ్ళు అట్లీస్ట్ 1 లీటర్ డెఫినెట్లీ తాగుతండి. ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మొత్తం మ్యాక్సిమం 99% తక్కువ అవుతాయి. మీరు చూడండి, ఎన్ని రీసెర్చ్లో చూడండి, వాట్ ఈజ్ యువర్ బవల్స్ ప్రాబ్లమ్, స్టమక్ ప్రాబ్లమ్ అంటే బికాజ్ యూ డోంట్ డ్రింక్ హాట్ వాటర్, హాట్ థింగ్స్, ఎనీథింగ్. మీరు అది ఎస్ మంచిది, అది చాలా. సో అది కొంచెం క్లీన్ చేస్తాయి. ఈవెన్ డైజెషన్ ఫుడ్ ఉన్నా కూడా ఇట్ విల్ హెల్ప్ యూ టు డైజెస్ట్ ద ఫుడ్ ఆల్సో. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు యువత ఇవన్నీ మండే టు ఫ్రైడే వరకు చేస్తారు సార్. వీకెండ్ వచ్చేటప్పటికి ఖతం, మళ్ళీ అప్పుడు ఎలా పాటించాలి? సాటర్డే సండే ఉంటుంది కదా, సాటర్డే సండే కంట్రోల్ పోతుంది కదా. అప్పుడు తాగడానికి ఏముంది ఎంతసేపు, అది చేసుకోవడం బద్ధకము, ఇంట్లో చేసి పెట్టాలి. ఇవన్నీ కొంచెం సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు డిసీజ్ ఫ్రీ లైఫ్ అన్నప్పుడు చిన్నవి ఇవి, బట్ వచ్చేవారు క్యాన్సర్ కూడా పోతాయి. అల్సర్ క్యాన్ బికమ్స్ క్యాన్సర్. సో స్టమక్ క్యాన్సర్ అంటుంది. దాన్ని ఎన్నో రకాలుగా ఇప్పుడు డిసీజ్ ఎట్లా మారుతున్నాయి. చిన్న ఫైరే ఉంటుంది. ఫైర్ ఇట్ ఈస్ ఓన్లీ అగ్గిపుల్ల గిరినట్టే ఉంటుంది. అది యూ క్యాన్ బర్న్ ఎనీథింగ్, ఏ బిగ్ సిటీ ఆల్సో. బట్ ఇనిషియల్ ఏముంటుంది, స్టార్టింగ్ ఉన్నప్పుడు అంటే పోతుంది. ఆ అన్నట్టు లోపల వరకు మనం చేసేసుకుంటే సరిపోయాయి. పెద్దగా అయిన తర్వాత చేయాలంటే ఇక మరి అందరి మీద డాక్టర్ల ఆపరేషన్ మీద పడాలి. వాళ్ళు కూడా ఎవరో సారీ అంటారు. వాళ్ళు కూడా ఆపరేషన్ ఒక లిమిట్ వరకే ఆపరేషన్. బియాండ్ దట్ ఇట్ కెనాట్ హెల్ప్ యూ అవుట్. సో అన్నీ ఏమైనా సరే సక్సెస్ ఈజ్ నాట్ 100%. ఇవి 100% ఎవరు ఎక్సర్సైజ్ చేయడండి, ఎవరు పార్క్లో పోరు ఎవరు ఎక్సర్సైజ్ చేయడం. అందుకోసం యూ హ్యావ్ టు బి డిసీజ్ ఫ్రీ. అంటే యూ షుడ్ నో వేర్ యువర్ స్టాండింగ్. నీకు ఐడెంటిఫై చేయండి. అల్సర్ ప్రాబ్లం ఉందా, నీకు స్టమక్ అప్సెట్, ఏం ప్రాబ్లమ్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ, ఐడెంటిఫై యువర్, దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. సో అలాగా ఎనీ డిసీజ్ టేక్ ఇట్. రైట్. ఇప్పుడు యువత చాలామంది ఎక్కువ బైక్ డ్రైవింగ్, ఎక్కువ కూర్చోవడం, ల్యాప్టాప్ ముందు కూర్చోవడం చేస్తున్నారు. బ్యాక్ పెయిన్ ఎక్కువ సఫర్ అవుతుంది. కాన్స్టెంట్ లేదు, మామూలు జనరల్లీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. నేను కూడా కూర్చుంటాను 6-7 hours నేను మెయిలింగ్ ఇట్ అని వర్క్ చేసేటప్పుడు, అంతా బుక్స్ రాసేటప్పుడు కూర్చుంటా. కానీ నాకేం కాదు. ఎందుకు? ఎవ్రీ అవర్ నేను లేస్తా. ఎవ్రీ అవర్ 1 minute ఐ గెట్ అప్. 1 hour ఒకసారి అందరికి ఇట్స్ అడ్వైజబుల్. వరల్డ్ ఓవర్ ఉన్నది. మీరు ఎనీ బుక్ యూ రీడ్ ఇట్, ఇంటర్నేషనల్ లెవెల్ పబ్లిషర్స్, హౌ టు బి విత్ ఐటీ ప్రొఫెషనల్ ఆర్ మ్యాన్ హూ సిట్స్ ఫర్ 9 hours or 10 hours సిట్టింగ్ ఆన్ ద టేబుల్ వర్క్. సో వాళ్ళు ఏం చేయాలంటే 1 minute అన్నా లేవాలి. 1 minute జస్ట్ ఫర్ వాటర్, జస్ట్ ఫర్ సంథింగ్, అట్లా వెళ్ళి వాటర్ జస్ట్ ఫ్రీ చేసుకోండి. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. అది చేయరు మన వాళ్ళు. మామూలుగా ఎక్సర్సైజ్ చేయరు. నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసిన అనుకోండి, మధ్యలో ఏం చేయను, నేను జస్ట్ ఒక ట్విస్ట్ చేస్తాను. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే డే అంతా ఏం చేయని అవసరం లేదు. ఒకవేళ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఇవి 1 minute అని చేసుకున్నట్టు నేను అసలు రావాలి. జస్ట్ మినిట్ ప్రాక్టీస్, జస్ట్ మినిట్ 1 hourకి 1 minute చేసి ఇట్లా ట్విస్ట్ చేసి చేతులు పాలు రేజ్ చేసి సరిపోయా. ఆల్ ట్విస్టెస్, ఆల్ ది జాయింట్స్, లిగమెంట్స్ అంటారు. నీస్ అయినా, యాంకిల్ అయినా సరే, బ్యాక్ అయినా, షోల్డర్ అయినా, నెక్ అయినా, స్పైనల్ కార్డ్, ట్విస్టింగ్ అది చేస్తే ఏంటంటే అది ఫ్రీ అయిపోతుంది. అక్కడ కాన్స్టెంట్లీ బ్లడ్ సర్క్యులేషన్ కాదు. లాంగ్ టైంలో ఏంటంటే ఈ స్టార్ట్ ద మజిల్ విల్ అన్ఫంక్షన్.
సో యూ స్టార్ట్ పెయినింగ్ ఇట్. ఈ బైక్ అయినా సరే లాంగ్ డ్రైవ్ చేస్తారు, లాంగ్ డ్రైవ్ అలాగా జరుగుతుంది. సో అందుకని ఎక్సర్సైజ్ పీపుల్కి ఇవన్నీ రావు. సో దే హ్యావ్ టు దెర్ ఇస్ ఎక్సర్సైజ్ బిగ్ రూల్ ఫర్ డిసీజ్ ఫ్రీ అన్నాగానే ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సార్ ఎక్సర్సైజ్ చేస్తే హెల్దీగా ఉంటాం కదా, ఎక్సర్సైజ్ చేస్తూ కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారు కదా అంటారు కొంతమంది యువత. అది చాలా స్టడీ చేస్తాను నేను. ఇవి వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకు అండ్ వేరే ఏ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఐడెంటిఫై చేయాలి మనకి ఏ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇనిషియలీ యూ హ్యావ్ బ్లాకేజ్, దెన్ యూ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్. అచ్చా. సో దానికి ఫుడ్ ఏదైతే తీసుకోవాలనో ఫ్యాట్ అనేది తీసుకోకుండా ఉండాలి. లేదు, అది తింటూనే ఉంటారు, మరి తాగుతూనే ఉంటారు. ఇంకా మిగతా విషయాలు అన్ని చేసుకుంటా ఎక్సర్సైజ్ బ్లేమ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా అని అంటారు. అల్టిమేట్ తాగుతూనే ఉంటారు, అన్ని ఫ్యాట్ తింటూనే ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ఫాస్ట్ ఫుడ్ అన్ని తింటూనే ఉంటారు, ఎక్సర్సైజ్ మీద వేసేస్తారు. అంటే నీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉందాడా? ప్రాబ్లం లేకుండా నువ్వు తింటలేవు. ఎక్సర్సైజ్ అది ఏదో ఎంత ఎక్సర్సైజ్ సీరియస్ కూడా కాదండి, జస్ట్ ఇక్కడ ఒక పోసేసినట్టు అంతే పైన. దట్ కెనాట్ హెల్ప్ ఇట్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ రావు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతే ఐడెంటిఫై అయితే ఇంకా మనం ఎక్సర్సైజ్ లిఫ్ట్ చేయలేకపోతున్నాం, జాగ్ చేయలేకపోతున్నాం, తిప్పుతుంది, గిడ్డినెస్ అనిపిస్తుంది, ఒక్కోసారి నీకు ఆయాసం అనిపి, ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఐడెంటిఫై అంటే మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ ఒక్కసారి చేసినప్పుడు మనం ఎంత ఫిట్ గా ఉన్నామో ఎంత లూజ్ గా ఉన్నామో తెలిసిపోతుంది అంటారా? వామిటింగ్ సెన్సేషన్ వస్తాయి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, వాళ్ళకి ఎప్పుడైనా చేస్తుంటే తిప్పుతుంటది అనమాట, మధ్య తిప్పుతుంటది, చెస్ట్ పెయిన్ వస్తుంటది. వానికి అప్పుడే బ్లాకేజ్ ఉన్నది, తాగుతున్నా అన్ని నడుస్తున్నవన్నీ, అది ఎక్సర్సైజ్ మీద బ్లేమ్ చేస్తున్నారు. అది ఆల్రెడీ ప్రాబ్లం ఉందా? ఆల్రెడీ ప్రాబ్లం, యూఆర్ నాట్ న్యూ ఇండియట్ చేస్తారు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే కొత్తగా రాలేదు, ఆల్రెడీ ఉన్నది చెప్పారు వాళ్ళు చేస్తున్నది. ఆచరించాల్సిన ఆచరించకుండా నేను ఎక్సర్సైజ్ చేస్తే అన్ని పోతాయనే భ్రమల్లో ఉండొద్దు అన్నారు మీరు. అది సార్ అర్థమైంది. సార్ ఇప్పుడు చాలా ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ ఈ విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి అంటారు కదా. ఇప్పుడు డెఫిషియన్సీ ఇది ఉంది అని ఎలా సార్ తెలుసుకోవడం? టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది, నార్మల్గా ఎట్లా తెలుసుకోవాలి? అంటే ఎక్కువ వాక్ చేస్తుడు, కాలు గుంజుడు, చేతులు గుంజుడు, ఈ జాయింట్ నొప్పించుడు, రాత్రి నిద్ర రాకుండా, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఈ బోన్ డెఫిషియన్సీ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఐరన్ డెఫిషియన్సీ ఇస్ దేర్, కాంబినేషన్ విత్ విటమిన్ డి ఆల్సో. సో ఈ డిఫరెంట్ డిసీజ్ వచ్చినాయి. కిడ్నీ ప్రాబ్లం డెఫిషియన్సీ వస్తాయి. విటమిన్లు ఎన్ని విటమిన్స్ ఉన్నాయో, మినరల్స్ విటమిన్స్ తోని ల్యాక్ అంటే మనం తినలేననుకో, మన ఫుడ్ పడలేదు, అవన్నీ మనకు అందలేనప్పుడు ఏం చేస్తుందంటే డెఫిషియన్ మారుతుంది. సింపుల్, తక్కువైతుంటుంది. అందుకోసం మనం తింటే ఫుడ్ అన్నీ రావాలి. సీజన్ ఫుడ్స్ ఎందుకు వచ్చాయని దేవుడు ఏం చేశాడు, ఈ పర్టికులర్ సీజన్లో అవే పెట్టి ఆ టైంలో మనకి డెఫిషియన్సీ ఉంటుంది హ్యూమన్ బీయింగ్కి. సో అందుకోసం అవి పుట్టించాడు దేవుడు. అది ఈస్ వాట్ ద మిస్టరీ. ఇప్పటివరకు తెలుసుకున్న విద్య కాదు ఇది. మెడికల్ హైలీ మెడికల్ బుక్స్లలో చదవండి, ఈ రిటర్న్ దట్ గాడ్ ప్రొవైడెడ్ విత్ హ్యూమన్ బీయింగ్ ఫీల్ దట్ పర్టికులర్ సీజన్ ఈ డెఫిషియన్సీ ఇన్ దట్ పర్టికులర్ విటమిన్ డి, విటమిన్ ఐరన్, వాట్ ఎవర్ ఆ డెఫిషియన్సీలో ఆ ఫుడ్స్ వస్తే ఫుడ్, అందుకోసం ఫుడ్స్ తినాలి. సీజన్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. జనరల్ అయితే బ్యాలెన్స్ ఇస్తుంది. ఇక జనరల్లీ అయితే ఓవరాల్ యాపిల్ ఉండని, బనానా ఇవి అయితే ఓవరాల్ వస్తాయి. అవి డెఫిషియన్సీ కంపల్సరీ కావాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ స్పెసిఫిక్ సీజన్లో వచ్చేటి అయితే స్పెసిఫిక్ తినాలి. కిడ్నీ బీన్స్ అంటే కిడ్నీ బీన్స్ తినాలి, అల్లనేమల్ని అంటారు. అది ఏంటి ఈ పర్టికులర్ వస్తాయి. ఈ టైంలోనే మన కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెత్ చూస్తే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. అందుకని ఆ పర్టికులర్ ఫుడ్ విల్ కమ్. తినరు అప్పుడు. కాస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా దేనికి ఉండొచ్చు, ఇంకా రీజన్ ఏమి ఉండొచ్చు, టైం దొరక తినకపోవచ్చు. దే ఆర్ బిజీ విత్ దర్ ఓల్ డిఫరెంట్ వే. ఎట్లా డిసీజ్ ఫ్రీ అయితే చెప్పండి. డెఫిషియన్సీ లీడ్స్ టు డిసీజెస్. ఇప్పుడు మన డెఫిషియన్సీ ఉన్నప్పుడు తెలుసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అది. అన్ని చేసుకొని ఇప్పుడు డయాబెటీస్ వచ్చేసి కదా అన్ని. 56 years నుంచి ఆల్మోస్ట్ డెఫిషియన్సీ చేసుకుంటే అనుభవం. ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డిది, కాల్షియం డెఫిషియన్సీ అన్ని మనకి ఈజీ తెలిసిపోతాయి. సరే, ఇప్పుడు కాల్షియం జనరల్లీ మేమైతే టెస్టింగ్ ఎక్సర్సైజ్లో తెలిసిపోతాయి. సార్ అన్ని చేసిన తర్వాత చాలా వీక్ ఉంది, ఆ ఎనర్జీ లేకుండా ఉంది అనుకో, ఐరన్ డెఫిషియన్సీ చెప్పేస్తాను. దానికి ఏం చేయాలి? కాళ్ళు గుంజుతున్నాయి సార్, బోన్స్ వచ్చినట్టు
ఉన్నాయి కదా, తినండి. ఇప్పుడు కాల్షియం కావాలంటే నీకు పపాయ తినండి, ఐరన్ బనానా తినండి, యాపిల్ తినండి. సో ఇలాగ ఐరన్ మన బనానాలో ఉన్నది అది. సో డేట్స్ సిరప్స్లో ఐరన్ చాలా ఉంటుంది. ఆకుకూరలు, అన్ని ఆకుకూరలు వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐరన్ డెఫిషియన్సీ. రైట్. సో ఇవన్నీ మనం తినము, కళ్ళకి మంచిది. గ్రీన్ లీవ్స్ ఆర్ బెటర్. నేను నా బుక్లో రాసిన, నేను హార్ట్కి సంబంధించిన ఫుడ్ ఏంటి తెలుసా? రెడ్డిష్ ఏదైతే మొత్తం ప్రపంచంలో ఉన్న రెడ్ ఫుడ్ ఏముంటాయో, ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా, అవి తినాలంట. లంగ్స్ ప్రాబ్లం ఉన్నోళ్ళు వైటిష్, మొత్తం వైటిష్ ఉన్నాయి ఏమైనా సరే, ఏమున్నాయి అన్ని వైట్ తినాలి. గ్రీనిష్ ఉన్నాయి అన్ని లివర్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లివర్ డిఫిషియన్సీ ఉన్నా, లివర్ క్యాన్సర్ ఉన్నా, ఏమున్నా లివర్ గ్రీన్ తినాలి. కిడ్నీ బ్లాక్ ఉన్నాయి ఐటమ్స్, ఉన్నాయి బ్లాక్, అన్ని బ్లాక్. ఇప్పుడు వంకాయ ఉన్నది, బెంగాల్ కాదు, ఎనీ బ్లాక్. యూ టేక్ ఇట్ ఎనీ బ్లాక్ ఉన్నాయి అన్ని మొత్తం కిడ్నీ సరిపోయి. స్టమక్ది ఎల్లోయిష్ ఫుడ్స్ ఏమి ఉన్నాయో చూడండి. ఫుడ్ అయినా సరే, మన ఫ్రూట్స్ అయినా సరే. సో అవి తింటే ఆ డిఫిషియన్సీ పోతుంది అనమాట. డిసీజ్ ఏన్షియన్ నుంచి నడుస్తుంది, 5000 years బ్యాక్ నుంచి. కానీ ఆ సైన్స్ అది పక్కన పెట్టేశారు, అంత మెడికల్ సైన్స్ మీద పడ్డారు. ఏముందండి, మనం డాక్టర్ దగ్గర పోతే అన్ని టెస్ట్ ఇస్తారు, మనకి ఇస్తారు, ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విటమిన్స్ న్యాచురల్ గా బ్యాలెన్స్ చేసుకోవాల్సింది పిల్స్ దాకా వచ్చింది. మల్టీవిటమిన్, విటమిన్ డి. ఇప్పుడు మరి ఎక్స్టర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఈ పిల్స్ తో బ్యాలెన్స్ అవుతుంది అంటారా? మల్టీవిటమిన్, సైడ్ ఎఫెక్ట్స్, విటమిన్ టాబ్లెట్స్ లేదు. విటమిన్ టాబ్లెట్స్ జస్ట్ గుడ్, దట్ ఏం సైడ్ ఎఫెక్ట్ లేవు. ఈ యాంటీబయాటిక్స్ ఏదైతే ఉన్నాయో, నీకు ఏదైతే డిఫిషియన్సీ ఉన్నాయో వేరే, అవి దానికి యాంటీబయాటిక్స్ అన్నిటిలో సైడ్ ఎఫెక్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారు. సైడ్ ఎఫెక్ట్ అంటే పోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటే అదే పర్టికులర్ ప్లేస్లో మళ్ళీ రిపీట్ అవుతుంది, సేమ్ థింగ్. ఈ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రపంచంలో ఉన్న డిసీజ్లలో. సో అందుకోసం ఈ పాయింట్ సైడ్ ఎఫెక్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటే ఒకటి పర్టికులర్ క్లీన్ చేస్తుంది. ఇప్పుడు స్టమక్ పెయిన్ క్లీన్ చేస్తుంది, హీల్ చేస్తుంది, నొప్పి పోతుంది. దాని తర్వాత మళ్ళీ వస్తుంది కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత. ఆఫ్టర్ ఎఫెక్ట్. ఈ సైడ్ ఎఫెక్ట్ అంటే ఇది బాడీ చేస్తుంది. ఇప్పుడు హార్ట్ మంచిగా చేసిందంటే లివర్ మీద వేస్తుంది, లేకపోతే కిడ్నీ వేస్తుంది. ఇది హీల్ అయ్యి ఇంకో నేనైతే జరిపించిన. ఐఎమ్ సాల్వ్డ్ బికాస్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడినప్పుడు మళ్ళీ జాయింట్ పెయిన్స్ మీదకి వస్తుంది. జాయింట్ పెయిన్ కాకుండా కిడ్నీ ప్రాబ్లం కూడా అవుతుంది. కిడ్నీ ప్రాబ్లం పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడితే పెయిన్ కిల్లర్స్ ఆర్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్ అని మెడికల్ ప్రూవ్డ్. అది అందువల్ల ఎక్కువ వాడొద్దు అంటారు. చిన్న దాన్ని వాడొద్దు. నెలకు ఒక్కసారి 2 సార్లు వాడినా కూడా నీకు ప్రాబ్లమ్స్ అవుతాయి. 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు అంటే బెటర్. అది ఎందుకు వస్తుంది పెయిన్స్? బికాజ్ నువ్వు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ కండిషన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏదైనా సరే స్టమక్ ఉండని, నడు నొప్పి ఉండని, కాలు నొప్పి ఉండని, అంటే ఇవన్నీ చేయనందుకే ఏదైతే వచ్చినాయో, బికాజ్ యు ఆర్ ల్యాకింగ్ అక్కడ. నీకు ఐడెంటిఫై చేస్తుంది ఇక్కడ ఏమని, నేను వీక్ అయిపోయినా, నువ్వు కుశద్ది చేయనా బాడీ చెప్తుంది. ఇప్పుడు మీరు చీకట్లో పోతారండి, లైట్ ఈజ్ రిక్వైర్డ్. యాజ్ లాంగ్ యాజ్ లైట్ ఈస్ దేర్, చీకటి రాదు. నువ్వు లైట్ మంచిది, మళ్ళీ చీకటి వస్తుంది. సో ఎప్పుడైతే నీ స్ట్రెంత్ లేదో నీకు పెయిన్స్ ఉంటూనే ఉంటాయి బాడీలో, కంటిన్యూ పెయిన్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉండని, షోల్డర్ ఉండని, ఐస్ ఉండని, హెడేక్ ఉండేది ఉన్నది. ఆ డిఫిషియన్స్ ఉంది, సమ్వేర్ అదర్ వీక్నెస్ ఇస్ దేర్. ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని. హెడేక్కి ద మోస్ట్ 20 years హెడేక్ ఉన్నాను, హీల్ చేసినాను. 20 years సీరియస్. 1,00,000 టాబ్లెట్ వాడినా తక్కువగాలే. నేను బ్రీతింగ్ నేర్పిన 6 months లోపల కంప్లీట్లీ టోటల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. బ్రీతింగ్ కంట్రోల్ చేసుడు, బ్రీతింగ్ చేసి కౌంట్ చేసుడు. ఏనో ఈ కోల్డ్ కాఫ్ సీజనల్గా వస్తాయా సార్? కొంతమంది అయితే ఎప్పుడు కామన్ కోల్డ్ లాగా, కామన్ కాఫ్ లాగా ఉంటుంది, ఎందుకంటారు? వీళ్ళు ఎక్కువ ఈ ఫ్రెష్ ఎయిర్లో ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు. ఇది ఇన్ అండ్ అవుట్ కావాలి. ఇది ఈ ఒక ఇండోర్లో ఎప్పుడు ఉంటారు కదా, ఇండోర్లో ఉండేవారు ఫ్రెష్ రాగానే ఒక్కసారి ఇది అరే ఏంటి బాడీ కూడా ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ నుంచి సడన్గా అప్ అండ్ డౌన్ అయితే నా కొద్దికి వాళ్ళకు ఏసీ నుంచి మళ్ళీ బయటకు వస్తారు. ఏసీలు ఉండరు, ఇంట్లో ఏసీ ఉండరు, ఆఫీస్లో ఏసీలు ఉంటారు. సో అట్లా కొన్ని ఉంటాయి. ఇంకో వీక్నెస్ ఉన్నది, ఇంకోటి వాళ్ళ సైనస్ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళ బాడీలోనే లంగ్స్లోనే జరిగే వీక్నెస్ ఇస్ దేర్. యూనో లంగ్స్ స్ట్రెంత్ కావాలి. దే నీడ్ టు ఏదైనా సో కోల్డ్ అన్నా కూడా లంగ్స్ షుడ్ బి స్ట్రాంగర్ ఉండాలి. సో మోర్ ఇంపార్టెంట్. సో మనకు డెఫిషియన్సీ ఉన్నప్పుడు బాడీ చెప్తుంది, అప్పుడు మన ఆ డెఫిషియన్సీకి తగినట్టుగా ఫుడ్, ఫ్రూట్స్ కవర్ చేస్తే జబ్బుకు దారి తీయదు. అంతే సింపుల్ కదా. మనం ఇదంతా పట్టించుకోకుంటున్నప్పుడే అప్పుడు వస్తుంది అది ఏదో పార్టీ. అంతే సింపుల్ కాదు. అందుకోసం టేక్ కేర్ ఆఫ్, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేనేమంటే లైట్ అండ్
చీకటి అని చీకటి చెప్తాను. అంతే. ఇక నువ్వు లైట్ యాజ్ లాంగ్ యాజ్ నువ్వు ఎక్సర్సైజ్ చేసే కండిషన్ ఉంటే ఉండదు. యాక్సిడెంట్ ఒక్కోసారి వచ్చేస్తుంది, ఓవర్గా యూనో అయింది అనుకోండి. ఓవర్గా కోల్డ్ అంటే కోల్డ్ అని వర్షంలో నాని సంథింగ్ అని కొంతమందికి వీక్ ఉన్న వచ్చేస్తుంది. దాంతో కొంతమంది ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది అనుకోండి, రాదు. అలాగ వచ్చినప్పుడు ఇక కౌంటర్ చేసేసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు కామన్ కోల్డ్ కాఫ్ కి ఏం చేయాలి సార్ మరి? కామన్ కోల్డ్కి బ్రీతింగ్ ఎనీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి, మోస్ట్ దిస్ థింగ్ సౌండ్స్ చేయండి. ఓం అని ఉంది కదా, ఎవరైతే ఓం ఉందో ఎంత వండర్ఫుల్. నేనైతే జలనేతి సూత్రనేతి చేస్తాను ఒక 3 days. సూత్రనేతి థ్రెడ్, వావ్, జలనేతి, దట్స్ ఆల్ 3 days. చాలా అడ్వాన్స్ లెవెల్ అది అందరు చేయలేరు. ఐ డూ ఇట్ సార్ రైట్ నౌ ఆల్సో. ఓ వండర్ఫుల్. బాగా హెవీ కోల్డ్ కాఫ్ వస్తే ఏది పని చేయదు ఆ టైంలో. థ్రెడ్ ఇక్కడ పెట్టేకి సూత్రనేతి, జలనేతి ఇందులో పెట్టేకి వెరీ నైస్, వెరీ నైస్. ఐ డూ ఇట్ జస్ట్ ఒక సిరీస్ లో ఆలోచించాలి. ఏంటంటే అందరూ ఏంటి ఇదంతా కష్టం ఎందుకు పడాలి అని డైరెక్ట్ ఏదో టాబ్లెట్ డాక్టర్ దగ్గర పోతారు. అది కోల్డ్ అంతా ఈజీ పోతుంది. డాక్టర్ దగ్గర పోవడం సంగతి సెకండ్ స్టెప్. ఇప్పుడు డైరెక్ట్ మెడికల్ పోయి తక్కువ మంది తెచ్చుకొని వేసుకోవడం అది కూడా నడుస్తుంది. ఇప్పుడు అది కూడా అంత వేలో వస్తూ అదే తెలిసిపోతుంది కదా వాళ్ళకు, ఈ టాబ్లెట్ దీనికి, ఈ టాబ్లెట్ దానికని టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. సీనియర్ పేషెంట్ ఈజ్ మోర్ సీనియర్ దెన్ జూనియర్ డాక్టర్ అయిపోయిండు. పేషెంట్స్ సీనియర్ అయిపోయిండు ఇప్పుడు. అవును, ఈ మెడిసిన్ రాయకపోతే ఏంటి సార్ అని అడుగుతున్నారు. సో అందుకోసము మనం డిసీజ్ ఫ్రీ ఉండాలంటే 100% యూ హావ్ టు ఐడెంటిఫై వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇట్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. అది మనకు ఐడెంటిఫై అంటే మనకు ఏం డిసీజ్ ఉన్నాయా లేవు, ఓకే అంత మంచిగా ఉందా, ఓకే స్టార్ట్. కొంతమంది అన్నీ మంచిగా ఉంటాయి కానీ వాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తేనే తెలుస్తుంది. నాన్ ఎక్సర్సైజ్లో మీరు నార్మల్ ఉండే అన్ని బ్లడ్ టెస్ట్ చేయించినా, అన్ని టెస్ట్ చేయించినా ఫైన్ అంటారు. నో అట్లా కాదు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నీకు కొన్ని డిఫిషియన్స్ వస్తాయి. తిప్పుడు నుంచి మొదలైతే సో మెనీ థింగ్స్, కొన్ని పెయిన్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు రియల్గా బయటకు పడతాయి అన్ని. ఏదైనా జనరల్ నార్మల్ కూర్చొని అనుకోండి, మామూలు టెస్ట్ చేపిస్తే నార్మల్ అన్ని నార్మల్గానే ఉంటాయి. సార్ తేడా ఎప్పుడైనా వస్తుంది సార్. ఇప్పుడు ఒక టెస్ట్ చేయించి మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ చేస్తే దేర్ విల్ బి వేరియేషన్. దిస్ ఈస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. అంతే కదా సార్. అది ఎప్పుడు మనం డిపెండ్ అవ్వడానికి లేదు. వాళ్ళ 3 కౌంట్ చేసేటప్పుడు ఇప్పుడు 100 వేస్తాడు, తర్వాత వేస్తే ఇంకోటి వస్తాడు సీట్లో 200 వేస్తాడు. అది కొంచెం అబ్నార్మల్ ఉంది, బట్ స్టిల్ మనము దానికి అంతా ఓవర్లుక్ చేయాలంటే మనం కొంచెం ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. సో డిసీజ్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఒక దినచర్య ఎలా ఉండాలి? ఒక యువత అంటే 40 years లోపు వాళ్ళది ఎలా ఉండాలి? ఫుడ్ ఒకటి, స్టార్టింగ్ ఫుడ్ తోనే స్టార్ట్ చేయాలి. మనం ఎక్సర్సైజ్ అయితే మార్నింగ్ పెట్టేసాలి. దాని తర్వాత ఫుడ్ది ఒకటి. ఫుడ్ నుంచి మధ్యలో అయితే లిక్విడ్స్ తీసుకోవాలో అవి మధ్య గుడ్ లిక్విడ్ తీసుకోవాలి. 2 to 3 liters వాటర్ తాగాలి. జ్యూస్లు అన్నా సరే, వాటర్ అన్నా సరే. ఇది దర్ మోర్ ఇంపార్టెంట్. ఇక ఫుడ్లో ఏదైతే ఓవర్గా తింటున్నావో అర్థం చేసుకోవాలి నీకు. ఓకే, నేను ఈరోజు ఇన్ని క్యాలరీస్ తిన్నాను అప్రాక్సిమేట్లీ, ఎక్సర్సైజ్ చేయాలి, కొంచెం ఎక్కువ చేయాలి. అలాగే మనం ఐడెంటిఫై చేస్తాం. రోజుకి జాగ్రత్తగా మనం చూసుకుంటాండి. ఏం కాదండి, రైట్. సెక్యూరిటీ గార్డ్ యాజ్ లాంగ్ యాజ్ టోటలీ అనుకోని నథింగ్ హ్యాపెన్స్. కెమెరా సర్వేలెన్స్ అండర్ లో ఉంటున్నారు కానీ ఇన్నర్ సర్వేలెన్స్ ని పట్టించుకోలేదు. అదే కదా ప్రాబ్లం. రైట్ సార్. 40+ వాళ్ళు, 40+ వాళ్ళ షేర్ ఎలా ఉండాలి? 40+, 50, 77 వాళ్ళు కూడా నేను ఆల్మోస్ట్ 40 to 80 వాళ్ళు ఎలా ఉండాలి? వీళ్ళు డైట్ అయితే మెయింటైన్ చేయాలి. ఇక వాళ్ళకి మజిల్స్ స్ట్రాంగ్ కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా, ఓవర్ ఎక్సర్సైజ్ చేయాలని ఏం లేదు. టు మేక్ ఇట్ ఫిట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్, లటిల్ జాగింగ్, ఈ ఆసనాలు చేసుకోవచ్చు. ఇక కొన్ని థెరపటిక్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇక మజిల్ అయితే మజిల్ ఉండాలి. కొన్ని వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. వీక్లీ 1-2 సార్లు చిన్న ఒక స్ట్రెంత్ కావడానికి. అవి షెడ్యూల్ తయారు చేసేసుకున్నాను అనుకోండి. షెడ్యూల్ మనం ఎపిసోడ్ పెట్టండి, ఆ రోజు చెప్తాను ఏ ఏజ్ వాళ్ళు ఎట్లా చేయాలి. కానీ వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి డైలీ ఒక స్వెట్ అయితే రావాలండి. ఏం చేసినా కూడా అన్ని జాయింట్స్లో బాడీలో ఉన్న స్వెట్ అయితే కొంచెమైనా పోవాలి. ఏదైనా బాడీ హీట్ కావాలి. ఏ నీళ్ళు తాగినా కూడా నువ్వు వేడి చేసిన బ్యాటరీ అంతా కాలిపోతుంది. అది ప్యూర్ వాటర్ అవుతుంది. ఇంప్యూర్ అంతా పోతుంది. అలాగనే మనము ప్యూర్ చేయాలనుకుంటే మనం బ్లడ్ అయినా సరే, ఎనీథింగ్ స్ట్రెంత్ చేయాలన్నా కూడా, యూ నీడ్ టు స్ట్రెంత్ అని కావాలన్నా కూడా ఎక్సర్సైజ్ చేయాలి. రైట్. టాప్ టు బాటమ్ ఎక్సర్సైజ్ చేయాలి. టాప్ టు బాటమ్ అన్ని జాయింట్స్ ఎక్సర్సైజ్లు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, సర్క్యులేషన్స్ ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు కొంచెం ఫిట్. అది పెద్దగా టైం పట్టదండి. నేను 3 minutes బుక్ రాశాను.
6 minutes బుక్ రాశాను. షార్ట్ టర్మ్ ఇన్స్టాంట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇన్స్టాంట్ ఇడ్లీ మయం సార్, ఇన్స్టాంట్ కాఫీ అలాగే ఉన్నాయి దీంట్లో కూడా. సరే అయితే నెక్స్ట్ 40, 50 ఉండని 60 ఉండని వాళ్ళే డైలీ చేయాలి. ఇవి కొంచెం రిటైర్ అయిపోయినా అనుకోండి, పొద్దున సాయంత్రం చేయాలి వాళ్ళు. ఇంకా పని లేదు కాబట్టి యాక్టివిటీ ఉన్న వాళ్ళు తక్కువ ఎక్సర్సైజ్, యాక్టివిటీ లేని వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్. సూపర్ సార్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఏ సౌండ్స్ తో ఎలా హీల్ కావచ్చు అనేది మీ నుంచి తెలుసుకుంటాం సార్. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో ఇది మిత్రులారా, మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, మీకు హెల్త్ ఫిట్నెస్ లేదు అని తెలియాలంటే డాక్టర్ దగ్గర కాదు, అగో జయంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. గ్రౌండ్కి వెళ్తే మీకు ఎన్ని రన్నింగ్ చేయించినప్పుడు చెప్తారు, డెఫిషియన్సీని కూడా కనిపెడతారు. సో దానికి మీరు సిస్టమేటిక్గా ఇప్పటి నుంచే ఒక దినచర్య ఉండాలి. 40 years లోపు డబ్బు సంపాదించాలి, కారు, బిల్డింగు ఇవన్నీ రావాలంటే ముందు హెల్తీగా ఉండాలి. సౌండ్ మైండ్ రిసైడ్స్ ఇన్ ఏ సౌండ్ బాడీ. బాడీ సౌండ్గా ఉంటేనే మైండ్ సౌండ్గా ఉంటుంది. ఇది విన్నాం మనం, అవన్నీ ఆచరింపజేస్తున్నారు వారు. సో వారిని కలుద్దాం. సో 40+ వాళ్ళు కూడా సాధన చేయాల్సిందే అని చెప్తున్నారు. రిటైర్డ్ పీపుల్ ఏం చేయట్లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నాం కాదు, కంపల్సరీ వాళ్ళకి బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చేయాలి. సో డిసీజ్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడం అనేది సాధ్యం. వారినే చూస్తున్నాం మనం. ఇప్పటికి కూడా స్పెట్స్ యూజ్ చేయరు, తక్కువ ఏజ్ ఉన్న మనం స్పెట్స్ యూజ్ చేస్తున్నాం. జయంత్ రెడ్డి గారు 60+ ఈజ్ నాట్ యూజింగ్ స్పెక్టికల్స్. ఈ స్టిల్ ఎన్ని గంటలైనా కూర్చుంటారు, రాస్తారు. రైట్. సో ఇది ఈనాటి సబ్జెక్టు. నెక్స్ట్ మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం వారి ద్వారానే. ఈ డిసీజ్ ఫ్రీ లైఫ్ విన్నారు కదా, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఇంకా ఏది కావాలనుకుంటున్నారో, ఇవాళ మీకు ఏది నచ్చిందో, దేని గురించి అయినా మీకు స్పెసిఫిక్గా కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే వారి ద్వారానే సమాధానం ఇవ్వబడుతుంది. ఇది యూట్యూబ్ ఛానల్లో, DVM యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మళ్ళీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం వారి ద్వారా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.